జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. పేరు వేణు మంచిది. నేను రాముడు రా. నువ్వు రాముడు అయితే నాకంటి, లక్ష్మణుడు అయితే నాకంటి. ఎలా నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టాలయా? నీకు నాకు సంబంధం ఏంటి? మతి మరపోనని ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది. మా వాడితో తప్పాడు, ఆన్నే చూద్దామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా? గుర్తుపట్టట్లేదురా. నువ్వు ఎదిగేది నా గురించేరా. ఇదిగో చూడు తమ్ముడు, నా గురించి నీకు తెలీదు. అసలే దెబ్బలు తినున్నావు. ఒక్కటిచ్చానంటే చచ్చూరుకుంటావు. హలో ఏంటి కూర్చో. ఏంట్రా? ఎందుకురా కొడతావు? రామురా. మన రాము. అయ్యో పట్టుకో. అయ్యో లేపు. లేరా లే. ఏం చేస్తాం అన్న ఊరిని ఎలా లేడు. ఏం చేస్తాం? రండి పిన్ని గారు రండి. ఏది అది ఎక్కడుంది? లోపలుంది. ఏమిటి? ఏం జరిగిందే? అరవిందా, అమ్మా అరవిందా. అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగే చావని. ఇది సస్తే మా పౌరుషమైన మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లల్ని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళకి కన మండిందనుకో, వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగుల కొట్టుకొని వస్తారు వెటవల్లారా. క్లోజ్. అమ్మా మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బయలు తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పాక ఏమిట్రా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి. రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పల్లెకాటికి తీసుకెళ్తున్నాను రా, తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆసుపత్రికి రా, ఆసుపత్రికి. పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు ఈ విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అబ్బా, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్, మీరు వెళ్ళండి రా. మెల్లగా దాని మీద పడుకోబెట్టండి. నా తల్లి. ఎక్కడ? మెల్లగా. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా.
పేషెంట్లు ఉన్నారా లోపల? ఆ, మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో. అగిపెట్టుందా? కొన్ని సిగరెట్ సిగరెటా? ఒక్కదము. చెప్పా. ఒక్కదము. పరా. ఒకసారి లోపలికి వెళ్తే. రేయ్, పొమ్మని చెప్పేది కదా. పో. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా మధ్య తీయడానికి వెళ్ళి నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలావా? అవును అన్నయ్య, అటు వెళ్ళి చూడు. ఎవడ్రా? నన్ను అంటే సార్ నన్ను ఏంటా మధ్యలో? నువ్వెవడ్రా? సార్ మిమ్మల్ని సార్ వీణి. నన్ను అవునరా? నన్ను నన్ను రా అంటావురా? ఏ నువ్వు ఎత్తుతావా? నా ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. రేయ్, మరేదో బయట పండిరా. ఏంట్రా మిట్టకని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పరా బయటికి. వాళ్ళు పోతున్నారు పని. ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు? రారా, నన్ను చూస్తే భయమా? వచ్చా? రారా. వాళ్ళు ఎలా ఉందిరా? సార్ మీకు మాకు ఏం సంబంధం లేదు. ఆ పొట్టోని మాకు ఇచ్చేయండి. నన్ను పుట్టాడంటావా? అవునరా. మరి నువ్వురా? నా సంగతిని కనసం. నువ్వు పుట్టాడువా కాదా? తల్లి తోడు నువ్వు అక్కడనే ఉండరా. నేను వస్తున్నా. కబడ్డీ ఆడదా? ఎవరతను తెలియదమ్మా. వెళ్ళండి. ఇదిగో చూడు చూడు. అయ్యో అయ్యో ఇక్కడే నిలబడ్డావు ఏంట్రా? వెళ్ళి వెతికిరా. దారి పడిపోతాం అమ్మగారు. నువ్వు చచ్చినా పర్వాలేదు, వెళ్ళరా. అయ్యో అయ్యో ఓరి దేవుడు. చూడు, నేను వచ్చాను. కడతారు. ఇదిగో చూడు, నేను వచ్చాను. కడతారు చూడు. లే, వాళ్ళు వచ్చేస్తున్నారు. లే, అయ్యో త్వరగా లే. వచ్చేస్తున్నారు. లే, అయ్యో కడతారు చూడు. కడతారు. నేను వచ్చాను. ఎవడు? లే. ఏమా కలలు కట్టున్నావా? వాడు చచ్చాడులే అన్నయ్య పట్టు. అమ్మా అమ్మా అరవిందా. రేయ్, బండి పోనివరా. పదండి. వాళ్ళు లోపల పెట్టుకో. కావాల్సి వచ్చిందిరా నీకు? లంకకి వెళ్ళొద్దురా అని చెలక్కి చెప్పినట్టు చెప్పి విన్నావంటావు నువ్వు? వింటావా నువ్వు? నీ బాబుకి ఎంత పట్టుదల ఉందో అందుకే చెప్పు పట్టుదల నీకు. హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారని అబద్ధం చెప్పి లంకకి వెళ్తావా?
లంకగల్లో ఏదో ప్రేమలో పడతావా? అది సాలక బాబాయ్ నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతావా? పాతకి ఇచ్చి పెళ్లి చేయాలన్నా నేను చేస్తాను పెళ్లి. రేయ్, చచ్చి బతికావు అయినా బుద్ధి రాలేదురా నీకు? చంపేస్తాయనుకున్నావు. వినోదం రాదే వినోదం. వాడికి మనం తప్ప ఎవరున్నారండి? మనం కూడా వాడిని కొడితే వాడు ఎక్కడికి వెళ్తాడు? వయసులో ఏదో తప్పు చేశాడు. మన పిల్లాడు తప్పు చేస్తే సరిదిద్దుకుని దగ్గర తీసుకోమా? వాడు అంతేనండి. ఏమండి, ఆ మంగరాజు గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్ళి జరిగేలా మీరే చూడండి. ఏంటి? నా మనవరాలు నీ కొడుకు కావాలా? అసలు నేనెవరో తెలుసా? రుద్రరాజు మంగరాజుని. ఈ లంకంతా నాది. 3000 ఎకరాల జమీందారిని. బోడి 100 ఎకరాల ఆసామివి. ఎంత ధైర్యవరా నీకు? నా ఇంటికే సంబంధం మాట్లాడటానికి వచ్చావు? ఏ ఒళ్ళలాగుంది? బాగుంది, చాలా బాగుంది. చూడు రుద్రరాజు మంగరాజు, నువ్వు చాలా గొప్పోడివి. కానీ నీ మనవరాలు కాదే. అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువని ప్రేమించి ఆడితో చెట్ట పట్టాలు వేసుకుని చెట్లంట పుట్లంట చాలగట్లంట తిరిగింది. ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల వాళ్ళిద్దరూ మంచి శృంగార రసపొట్లో ఉండగా నువ్వు చూసావు. వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని జుట్టట్టుకుని బర్ర 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 ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు. ఆ రాముగాడిని నీ కొడుకులు చావగొట్టి గోదాట్లో పారేశారు. ఇదంతా నీకెలా తెలిసింది? నాకేంటి, ఈ లంకంతా తెలుసు. ఆటే మాట్లాడితే ప్రపంచానికంతా తెలుసు. ఇంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు. బాబాయ్, రాకపోయినా పర్వాలేదు. అసలు నా మనవరాలికి పెళ్లి చేయను. పెళ్లి చెయ్యనంత మాత్రాన వచ్చిన మచ్చ పోదే. ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలిపడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునన్నావా? సంతోషం. కాదంటావా? ఇంకా సంతోషం. వస్తా. రే అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. ఆ రాముగాడు బతికే ఉన్నాడు. ఆగు సత్యరాజు, ఆగు. భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు. ఇస్తాలే, నీ కొడుక్కి నా మనవరాలను ఇస్తాలే. కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగే. ఏం తేడా రాకూడదు. నా అంతస్తుకు తగ్గట్టుండాలి. ఈ లెవెల్కి ఏమాత్రం తగ్గను. అయ్యా, మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్లో పడేసిన వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంతకుడనా లేకపోతే మీరు చేతగానులనా? ఎందుకురా నలుగురున్నారు ఎద్దుల్లాగా? రేయ్, వాణ్ణి కొట్టమంటే మీ వల్లకాల, వాణ్ణి చంపమంటే మీ చేతకాల. మీ బతుకులు చెడా. రేయ్, మొత్తం ఎత్తకండి. వాణ్ణి బతకూడదు. శత్రు శేషం మిగలకూడదు. ఈసారి వాడు నాకు కనపడాలి. నేనే వాడిని కాల్చి పారేస్తా. మీకు బుద్ధుందా? వెనకటికి ఎవడో కొడుక్కి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి కొడుకు కాబోయే అత్తగారిని చేసుకొచ్చాడంట. వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తారా? మరి ఏం చేయమంటావు? రాజుగారి పెళ్లి ఎవరితో అనగానే నా గుండె జల్లు మంది. మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న? వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను. మీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిగా. నీ సొమ్మేం పోయిందే? నువ్వు మాట్లాడతావు. పోయేది నీ మంగళసూత్రమే కదా. మడత మీద మడత పెట్టి ఆయన నొప్పించేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి? పెళ్లి తప్పించను, పెళ్లి కొడుకుని తప్పిస్తాను. అదేలా నాన్న? ఏముంది, అందరం కలిసే పెళ్లి కడతాం. ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు, ఆడు తాళి కడతాడు. అలా జరుగుతుందంటారా? జరిగి తీరుతుంది. ఇప్పుడు ముడి వేశాను కదా, సమయం వచ్చినప్పుడు దాన్ని విప్పేస్తా. స్నానానికి నీళ్లు పెట్టు. పెళ్లి దగ్గర పడుతుందిరా. కానీరా, అటు ఇక్కడ నువ్వు ఇటై. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటల మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి నవ్వాలి. తమ్ముడు, ఏంట్రా ఇది?
నిన్నటి దాకా నీరసంగా ఉంది, ఇవాళ ఓ గంతులేసేస్తుంది. ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నయ్య, ముందు మొండికేస్తారు, మగవాళ్ళు ఒప్పుకోలేదనుకో మన దారికి వస్తారు. చిన్నపిల్ల కదా, ఇది అంతే. అన్నయ్య ఒకసారి ఇటు వస్తావా? ఇప్పుడు ఎక్కడికి రా? మీరు వెళ్ళండి, మేము వస్తాం. తొందరగా వచ్చేయండి. వస్తారులే రండి. ఏమైందిరా లత? ఇట్రా. అన్నయ్య, ఈ అమ్మాయి పేరు లత. తను వీరయ్య చౌదరి గారి అమ్మాయి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాన్న మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. నీ పెళ్ళి అయ్యాక నువ్వే ఆయన ఒప్పించి మా పెళ్లి జరిపించాలి. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను, సరేనా? సరే అంటే కాదు, ఒట్టే. ఒట్టు. అయ్యా, మగ పెళ్లి వారయ్యుండి ఆడపెళ్లి వారిలాగా ఆ సారీలేవిటి, అన్ని పెట్లేవిటి, ఆ కానుకలేవిటండి అయ్యా? ఆడపెళ్లి వారా మగ పెళ్లి వారా అని కాదండి, ఆయ్. సంబంధం ఎవరితో చేసుకుంటున్నాం? రాజావారితో. మరి వారితో సరితూగాలి కదా. నమస్కారం అండి. కొత్తగానే సమయానికి వచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. మంగరాజు గారు నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని సగౌరవంగా కోటకు తీసుకురమ్మన్నారు. నమస్కారం బుద్ధిరాజ్ గారు. నువ్వేంటయ్యా పబ్లిక్ గా వచ్చేసావు? ఇంకేమైనా ఉందా? ఏమంటే మీరు పెద్దవాళ్ళు కొంచెం చడుగా తీసుకురావద్దు. ఇతని కోసం ఎంత కాపలా ఉందని వాడు చూసారంటే నరికి పారేస్తారు. మరి కోటలోకి తీసుకెళ్లేదలా? కోట్లోకి తీసుకెళ్ళటమా? ఇదిగో ఈ పెట్టులో ఏమున్నాయి? చీరలు సార్లు ఉన్నాయండి. చీరలు సార్లు ఉన్నాయా? ఒక పెట్టి ఖాళీ చేయండి. అది పెట్టి తొందరగా ఒక పెట్టి ఖాళీ చేయండి. రేయ్, తాళాలు నీ దగ్గరే ఉన్నాయిగా, తీ. రండి రండి. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఉంది? కోట మొత్తం కూడా ఎలక్ట్రిక్ బల్బులు పెట్టించేసాము. ఆటోమేటిక్ దీపాలు అన్నమాట. బ్రహ్మాండం ఉండిపోతుంది. ఏంట్రా మీరు ఎప్పుడు లేట్ అయ్యారు? నమస్కారం బాబు గారు. అన్నయ్య, పెళ్లి వాళ్ళు తీసుకొచ్చేసా. నమస్కారం నమస్కారం. మీరు లోపల పదండమ్మా, లోపల పదండి. బాగారు బాగున్నారా? పెట్టండి, పెద్దగంలో పెట్టండి రా. బాగారు, ప్రయాణం అది బాగా జరిగింది కదా? బ్రహ్మాండంగా జరిగింది. రేయ్, త్వరగా దించండి రా, పెట్లు పడిపోతాయి, జాగ్రత్త. సరేనయ్యా. రైలు పట్టేలు. జాగ్రత్త, మెల్లగా తీసుకెళ్ళండి. పక్కలే. మెల్లగా 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 తెచ్చండి. మెల్లగా. అది వెళ్ళండి మీరు. ఇంత బరువు ఉందేంటయ్యా? లోపల మనిషి ఉన్నాడులే. మనిషా? ఆ, భలే చెప్పవులే. భలే చెప్పానా? ఇదిగో ఈ పక్క గాలి కోసం బొక్క, ఈ పక్కేమో నక్షత్రం గుర్తేశాను. మరి దేని మీద వేసానా? లోపల మనిషి ఉన్నాడు కాబట్టి వేసాను. నేను నమ్మను. నువ్వు నమ్మవు నాకు తెలుసు. తెలుగులోడు కదా. లోపల వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, రత్నాలు, కెంపులు. కెంపులు ఆ పక్క ఉన్నాయి. ఆ పక్క బంగారపు ముద్దలు, బంగారపు ముద్దలు ఈ పక్కన, ఈ పక్కన ఇన్ని ఉన్నాయి కాబట్టే అంత బరువు ఉందయ్యా. ఒరేయ్, విలువైన వస్తువులు నట్టిట్లో ఉన్నాయి. కాపలా జాగ్రత్త బాబు, కాపలా ఈ జాగ్రత్త. రోజుల్లో నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఏమిటమ్మా కోడళ్ళు, మీరు ఇక్కడే చేస్తున్నారు? అవతల మగపిల్లి వాళ్ళకి ఉప్మాలోకి ఉప్పు తాలేదట. పెద్ద ఆయన ఇల్లుపీకి మందిరేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, పెళ్ళంటే ఒక చోటే కూర్చుంటే అట్టగా. అరే అబ్బే, అతను వచ్చేసాడమ్మా. భద్రంగా ఉన్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీకేం కంగారు లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. వస్తున్నా వస్తున్నా. అరే చిన్నోడా, శుభలేఖలు అందరికి పంపించావా? అందరికి పంపించేసానన్నా. మరి భోజనాల సంగతి? మొన్న మినిస్టర్ గారి పెళ్లికి ఉండేరే, వాళ్ళకే పురమాయించాను. అతను బయటకు తీసుకురావాలి. తల చేయటం ఇప్పుడు కాదు, మరికెప్పుడు? వీళ్ళంతా ఉన్నారు కదా, తర్వాత ఇస్తానండి. ఒక గంట ఆగిరానా? గంట అయింది. పెట్లో ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్న, ఆ? అరవింద్ చాలా బాగుంటది కదా నాన్న? దానికెరా మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ మహాలక్ష్మి మన ఇంటి కోళ్ళైతే బాగుంటది కదా నాన్న? అదెలా కుదురుతుందిరా? ఆ రాముగాడికి మాట ఇచ్చాం కదా. రేయ్, నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావు అంటే రాము వాళ్ళ నాన్నేరా కారణం.
అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి. ఏంటే కన్న కొడుకు కంటే పెంచినోడు ఎక్కువైపోయాడా నీకు? శ్రీకృష్ణుడంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం. అబ్బో, ఆడొక శ్రీకృష్ణుడు, నువ్వొక యశోదాను. అసలు ఇంత ఇంటికి అల్లుడు అవ్వాలంటే మాటలా? ఒరే నాన్న, కొంచెం ఆలస్యంగానైనా ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషం. రే సత్యరాజు, నేను ఒప్పుకోను. అతను పెట్టిలో ఉన్నాడని అందరికీ చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన్ని బయటికి లాగి నరికేస్తారు. పెట్టెలో ఉంటే కనీసం ప్రాణాలతోటైనా ఉంటాడు. ఇదిగా నువ్వు పెంచిన శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళి చెప్పవా? డబ్బు తెప్పిందాలా? నువ్వు కూడా పో. వెళ్ళాడు కొంత మాట పో. ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఆయన అనవసరంగా పెట్టులో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదరా. జేబులో కత్తెట్టు పడుకున్నట్టు ఉంది. పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి ఎవరిని నమ్మాలో And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.